నెలకు 20,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నా అని చెప్పిండు అన్న. ఆయన పెట్టుకున్న టార్గెట్ ఎంతయా అంటే ఇంట్రెస్ట్ పేమెంట్కు పర్ ఇయర్ 21,304 కోట్లు. ఆయన ఇంతవరకు కట్టింది ఎంతయా అంటే 7,778 కోట్లు, అంటే కేవలం 1,900 కోట్ల రూపాయలు. ఇది కూడా ఎక్కువనే కట్టిండు. దీన్ని ఏం చెప్తాడంటే నేను 10,000 కోట్లు, అదేంటంటే కేసీఆర్ గారు 8,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు అని చెప్పని. వాస్తవానికి సిఏజీ చెప్పింది ఏంది, 3.5 లక్షల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం అప్పు చేసింది. ఈ ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పు చేసింది. అవి ఇవి కలిపి నేను 1944 గడుతున్నాడు ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేస్తాడు. ఇది ఎట్లా న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాను నేను కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని. ఇక సోషల్ సెక్టర్లో డెఫిసిట్ ఉన్నది. 1,25,254 కోట్లు వెల్ఫేర్ సెక్టర్లో ఖర్చు పెడతా అంటే దాంట్లో డిప్పే, కేవలం 20% మాత్రమే ఖర్చు పెట్టిండు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం నాశనం చేసినాడు సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా సర్వనాశనం చేసినాడు. కొత్త సంపద సృష్టించేటువంటి ఎక్కడా కూడా ఖర్చు పెడుతున్నట్టుగా దాఖలాలు కనబడతలేవు. వెరచి ఏం జరిగిందా ఈ రాష్ట్రంలో అంటే ఫైనాన్షియల్ డెఫిసిట్ ఇన్ ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయనా లెక్క 21,919 కోట్ల 24 లక్షల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్. ఇది రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నజరానా. తాడే కదా అని చెప్పని మెడకేసుకుంటే పామై కరుస్తూ తన చేతగానితనాన్ని, తన పరిపాలన దక్షత లేనటువంటి ఒక సన్నాసితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బూతు సొల్లు వాగుడు అనేటువంటి ఒక కవచకుండలాలు తొడుక్కొని ఇష్టం వచ్చినట్లు ప్రజలను మభ్యపెట్టే రీతిలో ప్రతిపక్షాన్ని దూషిస్తూ ఆయన చేస్తున్న పరిపాలన గొప్పతనం వల్ల రాష్ట్రం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3 నెలల్లో 21,919 కోట్లు. ఇదే లెక్కన అన్న 1,00,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఎవరు జవాబుదారీ? ఎవరిని మనం గల్లాల బట్టి నిలదీయాలా? ఎవరిది ఏ జాతి అని చెప్పని తెలంగాణ సమాజం ప్రశ్నించాలా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. సొల్లు వాగుడుతో సంపద రాదు, బూతుతో ఖజానా నిండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలా, బాధ్యతతో పరిపాలన చేయాలా. ప్రతి డిపార్ట్మెంటును 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ మానిటర్ చేయాలా, రివ్యూ చేయాలా. యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైనటువంటి అవినీతి దుర్మార్గమైన పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు గాథ కింద పందికొక్కు లెక్క దోచుకు తింటుంటే మేమేం తక్కువ తిన్నామా అని చెప్పని వాళ్ళ బ్యూరోక్రసీ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ కరప్ట్. చిన్న పర్మిషన్కి పోతే ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే చిన్న కింద అధికారులు దోచుక తింటా ఉన్నారు. ఎవడబ్బ సొమ్మని చెప్పని వాళ్ళు దోచుక తింటున్నారు. నీకు అధికారం కట్టబెడితే బూతు భాష కోసమే అధికారం కట్టబెట్టినట్టు నువ్వు ఇవాళ బూతు భాష మాట్లాడుతూ పరిపాలనను గాడి తప్పినట్టుగా పనిచేస్తే ఎంతవరకు న్యాయమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నువ్వు చెప్పాయా, ఇది నీ వాగ్దానాల పట్టిక? ఇంత పెద్ద ఎత్తున ఆర్థికంగా నువ్వు అతలాకుతలం చేస్తూ ఉన్నావు రాష్ట్రాన్ని. ఈ నిజాలు బయటికి రాకుండా, ఈ వాస్తవాలు ప్రజల్లో చర్చ లేకుండా నువ్వు ఎట్లా ఈ వాగ్దానాన్ని అమలు చేస్తావో దయచేసి సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నాను. 420 ప్రామిసెస్ యూ మేడ్. ఈ 420 వాగ్దానాలు అమలు చేయమంటే నేను అమలు చేయడానికి నీకు బూతులు ఇస్తా అంటున్నావు, సొల్లు వాగుడు ఇస్తా అంటున్నావు, పోలీస్ కేసులు ఇస్తా అంటున్నావు. ఇది ఎట్లా న్యాయమవుతుంది? విద్యారంగం 15% బడ్జెట్ ఇస్తా అన్నాడు, నాట్ ఈవెన్ 5% ఈ స్పెండింగ్. హెల్త్ సెక్టర్కి 8% బడ్జెట్ ఇస్తా అన్నాడు, అది సరిగ్గా కేటాయించట్లేదు. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ బాకీ ఉన్నాయి, ఎట్లా తీరుస్తాడో లెక్కే లేదు, పత్రం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోతే హాస్పిటల్ స్ట్రైక్ చేస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాడు ఆత్మహత్యల పాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది, హాస్పిటల్లో చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు బోనస్ లేదు, రైతు పండించిన పంటకు కొనుగోళ్లు సక్రమంగా లేవు, కంటి వెలుగు పథకము లేదు, పెన్షనర్స్కు 4,000 రూపాయలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. ఆఖరికి కేసీఆర్ గారు మానవత్వంతో ఇచ్చిన బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్టు లేదు. ఇవన్నీ చేయకుండా 3 నెలల్లో 22,000 కోట్ల రూపాయల డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ ఉన్న రాష్ట్రం ఫ్యూచర్ సిటీ కడతారట. మనం పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వేద్దాం. ఫ్యూచర్ సిటీ అనగానే ఫ్రంట్ పేజ్ న్యూస్, మూసీ ప్రాజెక్ట్ రివైవల్ అనగానే ఫ్రంట్ పేజ్ న్యూస్.
మెట్రో రైల్ టేకెన్ ఓవర్ బై ద స్టేట్ గవర్నమెంట్. వా 12,000